వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చినామని చెప్పుకున్నా, టీఆర్ఎస్ పార్టీ మేము తెచ్చినామని చెప్పిన దానికన్నా ఒక్కసారి భారతీయ జనతా పార్టీ పాత్ర కూడా మనం తెలంగాణ ఉద్యమంలో చూడాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి మీరు చెప్పినట్టు వీ బిలీవ్ ఇన్ స్మాలర్ స్టేట్స్, వీ బిలీవ్ దీస్ స్మాలర్ స్టేట్స్ ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. అండ్ భారతీయ జనతా పార్టీ ది ఓన్లీ పార్టీ. అక్కడ ఆంధ్రాలో కూడా తెలంగాణ సపోర్ట్ చేశారు. తెలంగాణ యూనిట్ కూడా ఇక్కడ తెలంగాణ, అక్కడ జయ ఆంధ్ర, ఈ రెండు వాయిస్ చేసిన ఓన్లీ సింగిల్ కాంగ్రెస్ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. వాళ్ళు రెండు వాయిస్ మాట్లాడారు. ఆంధ్ర సభ్యులు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే చేశారు. కాంగ్రెస్ పార్టీ యాక్షన్ తీసుకోలేదు. కానీ మా నాయకులు అక్కడ హరిబాబు గారు, ఆ రోజు ఇక్కడ కిషన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ ఆ రోజు ఒకటే వాయిస్ తోని ఎంటైర్ తెలుగు వాళ్ళందరూ కూడా ఎస్ తెలంగాణ అని చెప్పి బీజేపీ మాత్రమే. ఏ టీఆర్ఎస్ పార్టీ అయితే మేము తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నామని చెప్పారో, ఇద్దరు ఎంపీలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు ఇద్దరు గాయబ్ లేరు. కేసీఆర్ గారు లేరు, విజయశాంతి గారు లేరు. బీజేపీ అన్కండిషనల్ బేషరతుగా తెలంగాణ బిల్లు సపోర్ట్ చేసినాం. అందుకే తెలంగాణ బిల్లు వచ్చింది. పెప్పర్ స్ప్రేలు పెట్టినా కూడా మేము తెలంగాణ బిల్లు ఆగలే.